గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఓకే. నేను ఇప్పుడు మీకు హిందీ టు ఇంగ్లీష్ టు తెలుగు చెప్తా. अपने पिता के लिए राम जंगल गया. अपने पिता के लिए राम जंगल गया. Rama went to forest for his father. Rama went to forest for his father. రాముడు తన తండ్రి కోసం అడవికి వెళ్ళాడు. రాముడు తన తండ్రి కోసం అడవికి వెళ్ళాడు. అప్నా అప్ని అప్నే, ఈ మూడింటికి ఒకటే అర్థం. అప్నా అప్ని అప్నే, ఈ మూడింట్లో ఏదొచ్చినా దానికి ఒకటే అర్థం. వన్స్, వన్స్ అంటే తన యొక్క, అది నా యొక్క కావచ్చు, మీ యొక్క కావచ్చు, అతని యొక్క కావచ్చు, ఆమె యొక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్లో నేను నా అని వాడతాం కదా, అలాంటి సందర్భాల్లో ఇది యూజ్ అవుతుంది. నేను నా, నువ్వు నీ, ఒకే సెంటెన్స్లో. అతను అతని యొక్క, ఆమె ఆమె యొక్క, అలా ఒకే సెంటెన్స్లో వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, मैं अपना काम करता हूँ. ఐ డూ మై డ్యూటీ. నేను నా పని నేను చేసుకుంటాను. యూ డూ యువర్ డ్యూటీ. తుమ్ అప్నా కామ్ కరో. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. అలాంటప్పుడు తుమ్ అప్నా కామ్ కరో, मैं अपना काम करता हूँ. तुम अपना काम करो, मैं अपना काम करता हूँ. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేసుకుంటాను. డూ యువర్ డ్యూటీ, ఐ డూ మై డ్యూటీ. యూ డూ యువర్ డ్యూటీ, ఐ డూ మై డ్యూటీ. ఓకే.